రాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 ఏళ్ళు కేసీఆర్ చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు సీఎం గా. సో ఇప్పుడు సోషల్ మీడియాలో మీ గురించి చూసిన రేవంత్ రెడ్డి అంటే మీకు ఎందుకు సీఎం అంటే అంత కోపం? అంటే ప్రజా పాలనలో కరెంట్ ఇస్తున్నాడు, రేషన్ ఇస్తున్నాడు, తర్వాత వాళ్ళకి 2500 రూపాయలు అవి ఇస్తున్నాడు. అంటే ప్రజా పాలనలో ఇలా బస్సులు చూసుకున్న ఆడవాళ్ళు ఫ్రీగా బస్ ఎక్కి పోతున్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు మీ కులానికి, రజక కులానికి ఎందుకు ఆయన న్యాయం చేస్తుండా లేదా అన్యాయం చేస్తుండా? ఎందుకు ఆయన పట్ల మీరు, ముఖ్యమంత్రి గారి పట్ల మీరు కోపంగా ఉన్నారంటే మీరు ఏం చెప్తారు? అన్న ఒకటే, ప్రభుత్వాల మీద మాకు ఎలాంటి కోపం గాని లేదు. ప్రభుత్వం అనేది ఎట్లుంటదంటే అందరికి ముఖ్యమంత్రి కదా, అందరికి. నేను ఒకటే, ప్రభుత్వం ముఖ్యమంత్రి అంటే ఎట్లుండాలంటే, ఇంట్లో ఒక తండ్రి ఉన్నప్పుడు తండ్రి ఒక ఆస్తిలో తన పిల్లలకి ఏ విధంగా సమన్యాయం చేసి సమానంగా పంచి పిల్లల్ని ఏ విధంగా మంచిగా చూసుకుంటాడో ఆ విధంగా ముఖ్యమంత్రి చేయాలనేది ఉద్దేశమే. ఈ ప్రభుత్వాల మీద ప్రశ్నించడమే తప్ప ముఖ్యమంత్రి, మా జిల్లా నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి మాకు చాలా గర్వకారణం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అందుకే కదా కొట్లాడుతున్నాం. ప్రభుత్వంతో మాకు ఎలాంటి విభేదాలు అనేది లేదు. అప్పట్లో కేసీఆర్ గారి మీద లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద లేదు, చంద్రబాబు మీద లేదు, జగన్ గారి మీద లేదు. మాకున్నదల్లా ఒకటే, మా డిమాండ్లు నెరవేర్చకపోతే మేము రోడ్లకి పోరాడుతూ ఉన్నాం, అంతే తప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీద కోపం కాదు, కేసీఆర్ గారి మీద కోపం కాదు, ఎవరి మీద కోపం కాదు. ఇది